అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్మల్గా ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అనంత పని చేశారు. ఇరాన్పై యుద్ధాన్ని 2-3 వారాల్లో క్లోజ్ చేస్తామన్న ఆయన దాడులను తీవ్రతరం చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు కూడా. ఇందులో భాగంగానే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక బలగాలు దాడులు పెంచాయి. రీసెంట్గా ఇరాన్లోని అతిపెద్ద బ్రిడ్జ్ను పేల్చేశాయి. ఇరాన్ను రాతి యుగంలోకి నెట్టేస్తామని అనౌన్స్ చేసిన ట్రంప్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశంపై దాడులు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు నైరుతి దిశలో సుమారు 20 మైళ్ల దూరంలో ఉన్న కరాజ్లోని B1 వంతెనను అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అనంతరం వార్ను ముగించడానికి ఇప్పటికైనా ఇరాన్ చర్చలకు రావాలన్నారు. లేకపోతే విధ్వంసం మరింత ఎక్కువ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ దాడుల్లో వంతెన బాగా డ్యామేజ్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. బ్రిడ్జ్ ధ్వంసమైన విషయాన్ని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. ఈ వంతెన టార్గెట్ గా 2 సార్లు దాడులు జరిగాయని తెలిపింది. ఫస్ట్ జరిగిన అటాక్ లో 2 పౌరులు మరణించారు. ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లిన సమయంలో మరోసారి దాడి జరిగిందని తెలిపింది. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 95 మంది గాయపడ్డారు. కాగా వెస్ట్ ఏషియాలోనే ఇది అతిపెద్ద వంతెన కాగా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సుమారు 136 కిలోమీటర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ మిడిల్ ఈస్ట్ లో ఎత్తైనది. ఇది రాజధాని టెహ్రాన్ ను పశ్చిమాన కారాజ్ సిటీతో అనుసంధానం చేస్తుంది. ఇదిలా ఉంచితే ఈ బ్రిడ్జ్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసంపూర్తిగా ఉన్న కట్టడాలపై అటాక్ చేయడాన్ని తప్పుబట్టింది. అలాగే దాడికి గురైన ప్రతి బ్రిడ్జ్ ను పునర్నిర్మిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. మరి ముఖ్యంగా ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ఇలాంటి చర్యలు తమను లొంగిపోయేలా చేయవని స్పష్టం చేసింది. ఒకవైపు తీవ్రంగా దాడులు జరుగుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై మిజైల్స్ తో దాడులు చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో ఎంతో కీలకమైన హార్మోజ్ జలసంధి ఇంకా ఇరాన్ నియంత్రణలోనే ఉంది. ఇదే అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20% ఈ మార్గం గుండానే జరుగుతున్న క్రమంలో ఇరాన్ దీన్ని ఒక వ్యూహాత్మక అస్త్రంగా ఉపయోగిస్తోంది. మరోవైపు ఈ జలసంధిని తిరిగి తెరిపించే అంశంపై బ్రిటన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా పలు దేశాలతో కీలక చర్చలు జరుపుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉన్నారు. హార్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకునే శక్తి ఉంది, కానీ ఆ పని అమెరికా చేయదని చెప్పారు. ఆ మార్గం ద్వారా వాణిజ్యాన్ని సాగించే దేశాలే ధైర్యంగా ముందుకు వచ్చి దాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే బ్రిటన్ నాయకత్వంలో 40 దేశాలు సమావేశమయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ కరాజీ తీవ్రంగా గాయపడగా ఆయన భార్య మృతి చెందారు. మొత్తంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయని చెప్పాలి. ట్రంప్ వార్నింగ్లు, ఇరాన్ ఛాలెంజ్లతో వెస్ట్ ఏషియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఇరాన్ పై రాబోయే రోజుల్లో దాడులు ఎక్కువ చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా అమెరికా దిగి వచ్చేంత వరకు తమ పోరు ఆగదని ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.